నమస్కారం అండి. నేను ధర్మేందర్, కార్ ట్రాక్స్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్, బేగంపేట్, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం హుండాయ్ వెన్యూ ఈ కారుకి షోరూమ్ నుంచి నార్మల్ సిస్టమ్ వచ్చింది, నార్మల్ స్పీకర్ వచ్చింది. కానీ కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అనేది టోటల్గా లేదు. వాళ్ళకి కంప్లీట్గా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కావాలి. అట్ ద సేమ్ టైం 4 కాంపోనెంట్ స్పీకర్స్ డోర్లో ప్లస్ డోర్ డాంపింగ్, దీంతోపాటు ఒక డిక్కీలో ఒక సబూఫర్, అంటే కంప్లీట్ హోమ్ థియేటర్ లాగా కావాలని కస్టమర్ కోరికని మీరుగా ఇది కంప్లీట్గా నేను మాడిఫై చేశాను. దాంతోపాటు మనకు 360 డ్రోన్ వ్యూ కెమెరా కూడా దీంట్లో పెట్టాం. అంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360 డ్రోన్ వ్యూ కెమెరా, 4 కాంపోనెంట్, కంప్లీట్ డోర్లో డాంపింగ్, దీంతోపాటు డిక్కీలో ఒక ఇన్బిల్ట్ యాంప్ ఊఫర్. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఏ విధంగా సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది, మీకు అర్థమైతే రండి చూద్దాం. జనరల్గా చూడండి, ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఏంటంటే టచ్ స్క్రీన్తో పాటు 360 కెమెరా పెట్టాము. దిస్ ఈజ్ ద ఫస్ట్ కెమెరా 360 డిగ్రీలో, అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ కెమెరా. సో షోరూమ్ నుంచి ఎటువంటి కెమెరా రాలేదు. సో నార్మల్ రివర్స్ కెమెరానే వచ్చింది, అది కూడా నార్మల్ బేసిక్. అది థర్డ్ కెమెరా అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. దిస్ ఈజ్ ద థర్డ్ కెమెరా అండ్ దిస్ ఈజ్ ద ఫోర్త్ కెమెరా. ఇప్పుడు మనం 4 కెమెరా పెట్టాం కదా. నార్మల్గా ఈ 4 కెమెరా పెట్టడం వల్ల మనకు కంప్లీట్గా 360 డ్రోన్ వ్యూ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు జనరల్గా ఇక్కడ చూడండి, సౌండ్ అనేది మనకు నార్మల్ బాక్స్ టైప్ వస్తుంది. ఇక్కడ డాంపింగ్ చేసాం, ఇక్కడ మీకు వినపడుతుంది కదా. డాంపింగ్ చేయడం వల్ల మనకి ఏంటంటే లోపల కంప్లీట్గా ఒక ఎయిర్ ప్రూఫ్ లాంటి ఒక బాడీ తయారవుతుంది. దానివల్ల మనకి ఏంటంటే సౌండ్ క్లారిటీ పెరుగుతుంది, వైబ్రేషన్ తగ్గుతుంది, బయట నాయిస్ కూడా మనకు తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో దీంట్ లోపల మనం ఏం చేసామంటే నార్మల్ ఆర్డినరీ స్పీకర్స్ ఏదైతే వచ్చిందో దాన్ని కంప్లీట్గా తీసేసి కంప్లీట్గా లోపల మనకు 4 కాంపోనెంట్ స్పీకర్ అలాంగ్ విత్ డాంపింగ్ అనేది మనం దీంట్లో చేసాము. సో అలాగే మనం బ్యాక్ సైడ్లో చూపిస్తాను. దీంట్లో మనం ఏం చేసామంటే దీంట్లో మనకు ఇన్బిల్ట్ డిక్కీ అనేది మనం దీంట్లో పెట్టడం జరిగింది. సో ఈ డిక్కీలో ఇన్బిల్ట్ సబూఫర్, ఇది ఇన్బిల్ట్ యాంప్ ఊఫర్ ఉంది కాబట్టి మంచి ఒక పంచ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు నార్మల్గా చూడండి, ఈ స్పీకర్ షోరూమ్ నుంచి వచ్చింది. సో ఈ స్పీకర్ని రిమూవ్ చేసేసా, నేను కంప్లీట్గా కాంపోనెంట్ స్పీకర్స్ అనేది వేసా. ఇది నార్మల్ పేపర్ కోన్ స్పీకర్ షోరూమ్ నుంచి వచ్చింది. సో ఇది తీసిన తర్వాత అలాగే ఇది షోరూమ్ నుంచి ఈ సిస్టమ్ ఇచ్చారు. సో ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కాదు, హెచ్డి క్లారిటీ కాదు, దీంట్లో అవుట్పుట్ కూడా రాలేదు. సో ఈ సిస్టమ్ని కంప్లీట్గా మనం రిమూవ్ చేసి దీన్ని ఈ మొత్తం కంప్లీట్గా దీన్ని రిమూవ్ చేసేసాము. ఇప్పుడు రిమూవ్ చేసేసి దీన్ని అన్నీ కంప్లీట్గా మనం పక్కన పెట్టేసి ఇప్పుడు మనకు దాంట్లో ఇదిగోండి. సో మొత్తం 4 డోర్లో ఉన్న 4 స్పీకర్స్ని కూడా మనం రిమూవ్ చేసేసాం అనమాట. సో ఇప్పుడు మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎలా ఉంది, సౌండ్ ఎఫెక్ట్ ఎలా ఉంది నేను చూపిస్తాను, రండి. ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ నుంచి కంప్లీట్గా ఆ ఫ్రేమ్ని మొత్తం తీసి పక్కన పెట్టేసి ఇక్కడ టోటల్గా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనం పెట్టాము. ఇది 100% ప్లగ్ అండ్ ప్లే మెథడ్లోనే పెట్టాము మనం. ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్ చూడండి. మ్యూజిక్ ఎఫెక్ట్ కనబడుతుందా మీకు, ఏ విధంగా మ్యూజిక్ సౌండ్ వస్తుందని? ఎక్సలెంట్ మ్యూజిక్ సౌండ్ వస్తుంది. సో యాంప్ ఊఫర్ అన్నీ దీంట్లో మనం పెట్టామన్నమాట.
షోరూంలో వచ్చిన అన్ని బటన్లు ఇప్పుడు మనకు దీంట్లో పనిచేస్తుంది. వాల్యూమ్ బటన్, సాంగ్ జంపింగ్ బటన్ అన్నీ దీంట్లో పనిచేస్తుంది. ఇప్పుడు మనం 360 డిగ్రీ చూద్దాం. ఇది చూడండి, మొత్తం 360 డిగ్రీ. ఇది 3D ఇమేజ్. ఇది కంప్లీట్గా చూడండి. దిస్ ఇస్ ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ వ్యూ, ఇది బ్యాక్ కెమెరా బ్యాక్ వ్యూ, ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ, ఇది రైట్ సైడ్ వ్యూ. సో ఇది రైట్ లెఫ్ట్, ఇది కంప్లీట్ వ్యూ. సో ఈ విధంగా కూడా మనం దీన్ని చూసుకోవచ్చు. దీన్ని 2D 3D డైమెన్షన్లో కూడా మనం చూసుకోవచ్చు. దీన్ని జూమ్ చేసి కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. కంప్లీట్గా దీంట్లో ఇన్ఫోటైన్మెంట్ అంటే యూట్యూబ్, గూగుల్, నావిగేషన్ ఇక సర్వం దీంట్లో మనకు వచ్చేస్తుంది అన్నమాట. నమస్తే. నమస్తే. కంగ్రాట్స్. సో మీరు మ్యూజిక్ లవర్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. సో బేసిక్ మోడల్, బేసిక్ బండి, బేసిక్ సిస్టమ్, దాని ఇన్ఫోటైన్మెంట్ 360 జబర్దస్త్. హోమ్ థియేటర్ కన్నా అసలు 10 టైమ్స్ సౌండ్ వచ్చేటట్టు ఇప్పుడు మీరు మ్యూజిక్ లవర్ తెప్పించుకున్నారు కదా. మీ సాటిస్ఫాక్షన్ ఫస్ట్ ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఫ్యూ వర్డ్స్ అబౌట్ కార్ ట్రక్స్. సార్ అయితే మాకు బాగా పరిచయం, ఇంటి దగ్గరనే ఉంటారు. యాజ్ ఎ కస్టమర్ ఫస్ట్ టైం రావడం. నమస్తే అండి. యాక్చువల్గా కార్లో వచ్చిన బేసిక్ కెమెరా, బేసిక్ స్పీకర్స్ కానీ, ఇన్ఫోటైన్మెంట్ కానీ అదంతా నార్మల్గా ఆర్డినరీగా ఉండేది. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా సోసోగా ఉండేది. సో ఆ క్వాలిటీ నాకు నచ్చక నేను బెటర్ ఎక్స్పీరియన్స్ గురించి నేను సోనీ స్పీకర్స్ వేయించాను. అండ్ నో ఇప్పుడు చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. అండ్ ఆ ఊఫర్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ లోపల సరౌండ్ సిస్టమ్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ అబౌట్ ద సౌండ్ సిస్టమ్. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.